బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం. బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం. బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులు అందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించు. సామ్రాజ్యాల చరిత్ర ప్రవచన గ్రంథం, దానియేలు ప్రవక్త భవిష్య జ్ఞానం, రాజీలేని విశ్వాసికి మనుగడ జీవం, సత్యదేవుని భద్రత మనకు క్షేమాధారం. దానియేలు గ్రంథం దానియేలు గ్రంథం దానియేలు గ్రంథం దానియేలు గ్రంథం. దైవజనుని అంతమే రాజాజ్ఞసారం, సింహాల బోనులో మరణం పద్యం, విశ్వపాలక చోక్యంతో మృగాలు సైతం మౌనం, విజయుడైరా దానియేలు యథావిధి జీవనం. దానియేలు గ్రంథం దానియేలు గ్రంథం. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు ఈరోజు మిమ్మలను నన్ను సమృద్ధిగా దీవించునుగాక. ప్రియ బిడ్డలారా, యేసు అనుచరుల పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటున్నారా? జ్ఞాపకం చేసుకుంటున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. యేసు అనుచరుల పరిచర్యను జ్ఞాపకం చేసుకోవడంతో పాటుగా దయచేసి మీ ప్రార్థనలో యేసు అనుచరుల పరిచర్యను దయతో అంగీకరించు నాయనా అని ప్రార్థించమని నేను ప్రత్యేకంగా మీకు మనవి చేస్తున్నాను. మంచిది. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందుగా ఒక పాట విందాం. చేరితిని నీ సన్నిధిలోన భజింపగ నిన్ను జగదీశ, చేరితిని నీ సన్నిధిలోన భజింపగ నిన్ను జగదీశ. నా ప్రార్థనలను నా యాచనలను కృతజ్ఞత స్తుతులను నీవే, నా ప్రార్థనలను నా యాచనలను కృతజ్ఞత స్తుతులను నీవే. ఆలకించుము అంగీకరించుము, చేరితిని నీ సన్నిధిలోన భజింపగ నిన్ను జగదీశ, చేరితిని నీ సన్నిధిలోన భజింపగ నిన్ను జగదీశ. కొర్నేలి ప్రార్థన ధర్మ కార్యములను స్వీకరించిన దేవాది దేవా, కొర్నేలి ప్రార్థన ధర్మ కార్యములను స్వీకరించిన దేవాది దేవా, నా స్థితిగతులను ఎరిగిన దేవా,
నిలుపుమా నడకను నీ వాక్యముతో చేరితిని నీ సన్నిధిలోన భజింపగా నిను జగదీశ. హిజ్కియా కన్నీరు చూచిన దేవా తన ఆయుష్ను పెంచిన ప్రభువా. హిజ్కియా కన్నీరు చూచిన దేవా తన ఆయుష్ను పెంచిన ప్రభువా. నాయంతరంగము పరిశోధించుమా. పరిశోధించుమా దోషము పాపము తుడిచివేయుమా. దోషము పాపము. పాట విన్నారు కదా. ఇక ప్రార్థన చేసుకుని ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయన. నాయన మీ వాక్యాన్ని వినడానికి ఎంతమంది ప్రియులు అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా, ఆయా ప్రమాదాలకు గురైనప్పుడు కూడా టీవీ దగ్గరికి వచ్చారు, వారందరినీ మీ పాద సాన్నిధ్యంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. మీ వాక్యంలో ఉన్న స్వస్థత మా ప్రియ బిడ్డలకు అనుగ్రహించుమని అడుగుతున్నాం నాయన. రక్షింపబడిన ప్రియులను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన. రక్షణ అనుభవాన్ని కలిగిన వారు పరిశుద్ధతలో మీ కృపలో ఎదగడానికి సహాయం చేయమని అడుగుతున్నాం నాయన. పరిశుద్ధత లేకుండా ఎవరూ దేవుని చూడలేరు. కాబట్టి మీరు పరిశుద్ధులు, మేము కూడా పరిశుద్ధులుగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. కాబట్టి ఆ పరిశుద్ధత మాలో సంపూర్తి కావడానికి మీరు కృప చేయమని అడుగుతున్నావు నాయన. నాయన, ఎవరైతే ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారో అట్టి బిడ్డల కొరకే ప్రార్థన చేస్తున్నావు నాయన. నాయన, ఉన్నతమైన విద్యలు మా బిడ్డలు చదివారు. ప్రస్తుత కాలంలో మా బిడ్డలకు చదివిన చదువులకు తగిన ఉద్యోగం రావడం లేదు నాయన. నాయన, మా బిడ్డలను కనికరించండి, కృప చూపించండి. ఈ మధ్యలో మా బిడ్డలు నాయన గవర్నమెంట్ పోస్టులు కొరకాయి నాయన పరీక్షలు వ్రాశారు ప్రభువా. ఆ పరీక్షలలో సహాయం చేయండి నాయన. నాయన, విద్యను అభ్యసిస్తున్న మా యవ్వన బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం నాయన. సహాయం చేయండి. మాకు బిడ్డలను ఇచ్చారు, ఆ బిడ్డలు యుక్త వయసులోనికి వచ్చారు. వారి వివాహాల విషయాల్లో ప్రభువా మీ సహాయాన్ని మేము కోరుకుంటున్నాం ప్రభువా. నాయన, మరి ఒకసారి నన్ను నేను మీకు అప్పగించుకుంటున్నాను ప్రభువా. నేను మాట్లాడకుండా కేవలము మీకు ఒక ప్రతినిధిగా బోరగా వాడబడినట్లు సహాయం చేస్తూ ప్రభు మీరే మాట్లాడమని, మీ మాటలు వినడానికి వచ్చిన వారందరినీ నాయన మీ వాక్యం చేత సంతృప్తిపరచమని యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయాన్ని మీరు దయచేసి మీ ముందు ఉంచుకోనండి. ఇర్మియా భక్తుడు ప్రవచించాడు. ఇర్మియా భక్తుడు ఏమి ప్రవచించాడో గత పాఠంలో నేను చెప్పాను. 70 సంవత్సరాల చెరకాలం పూర్తి కావస్తుంది అంటే ఇశ్రాయేలీలు తమ దేశానికి తిరిగి వెళ్ళే అవకాశం వస్తుంది. ఆ సమయం సమీపిస్తుంది. ఈ సంగతులు దానియేలు ఆలోచిస్తూ ఉన్నాడు. తన స్వజనులను గూర్చిన చింత దానియేలుకు ఎక్కువగా ఉండేది. వాక్యాన్ని వింటున్నా నా ప్రియ బిడ్డలారా, నేను చెప్తున్నాను, మన స్వజనులను గూర్చిన చింత మన హృదయాలలో కూడా ఉండాలి. మనం రక్షింపబడ్డాం, మన కుటుంబం రక్షింపబడాలి. మన కుటుంబము రక్షింపబడితే దేవుని నామానికి స్తోత్రం. మన కుటుంబంలో ఇంకెవరైనా రక్షింపబడకపోతే వారు కూడా రక్షణ పొందేటట్టుగా ప్రార్థించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మన
కుటుంబము రక్షింపబడిన తదుపరి ఎందుకు నేను కుటుంబం రక్షింపబడాలి అని చెప్పాను అనగా, మన కుటుంబం రక్షింపబడితే మనము ఇతరులకు ధైర్యంగా చెప్పడానికి అవకాశం ఉంది. తదుపరి మన చుట్టుప్రక్కల ఉన్న వారు రక్షింపబడాలి, మన యొక్క జిల్లా ప్రజలు రక్షింపబడాలి, మన రాష్ట్ర ప్రజలు రక్షింపబడాలి, మన తెలుగు ప్రజలందరూ రక్షింపబడాలి. తెలుగు ప్రజలతో పాటుగా మన దేశ ప్రజలు రక్షింపబడాలి. అది మన యొక్క చింతగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. దానియేలు తన స్వజనుల కొరకై ఎంతో చింతిస్తున్నాడు. అదే రీతిగా పౌలు గారు అన్నాడు కదూ. పౌలు గారు అన్న మాట మనం చూసినట్లయితే ఈ రీతిగా ఉంది. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే ఈ రీతిగా రాయబడి ఉంది, సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనై ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గల వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎందుచేతనగా వారు దేవుని నీతిని ఎరుగకుండా తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. దేవుని నీతికి లోబడలేదు కాబట్టి వారు చెరసాల అనుభవంలోనికి వెళ్ళారు. 70 సంవత్సరాలు వారు చెరసాలలో ఉన్నారు. ఇక చెరసాలను వారు విడిచిపెట్టే సమయం ఆసన్నమైంది. ఈ దానియేలు 8వ అధ్యాయంలో చూచిన చిన్న కొమ్ము అతనికి చాలా మనోదుఖాన్ని కలిగించింది. ఆ చిన్న కొమ్ము సూచించే సెల్యూకస్ వంశపు సిరియా రాజైన అంతియోకస్ ఎపిఫానిస్ను గూర్చి దానియేలు చాలా ఆందోళన చెందాడు. అంతియోకస్ అప్పటికింకా రాజుగా కాలేదు. అతని పేరు ఇతనికి అనగా దానియేలుకు తెలియనప్పటికీ అటువంటి దుష్టుడు దర్శనంలోని చిన్న కొమ్ముగా రాబోతున్నాడు అని, అతడు ఇశ్రాయేలు ప్రజలను హింసించి అవమానించి దేవాలయాన్ని కూడా అపవిత్రం చేస్తాడు అని దానియేలు తెలుసుకున్నాడు. దానియేలు గొప్ప భక్తుడు. దేవుని యొక్క సాన్నిధ్యంలో బహుగా ప్రార్థన చేసేవాడు. కాబట్టి ఆ ప్రార్థనలో అనేక సత్యాలు ఆ భక్తునికి తెలుస్తూ వచ్చాయి. భయంకరమైన ఆ ఘోరాలు జరుగుతాయనే వేదన దానియేలుకు బాధించింది. నా ప్రియ బిడ్డలారా, ఎవరైతే మారు మనసు పొందకుండా ఇష్టానుసారంగా జీవిస్తారో మీరు ఆలోచించాలి. అగ్ని ఆరదు, పురుగు చావదు, అగ్ని గంధకములతో మండు గుండం. ఈ రాత్రి నేను భారంగా చెప్తున్నాను, ఈ వాక్యం వింటున్న వారు ఎవరూ కూడా అగ్ని గంధకములతో మండు గుండంలోనికి వెళ్ళకూడదు అనేది నా యొక్క ఆశ. మనమందరము రక్షింపడాలి. మనమందరము రక్షింపడితే నిత్యము ఆ పరలోక రాజ్యంలో ఆ ప్రభువుతో ఉండడానికి అవకాశం ఉంది. ఒకానొక దినాన్ని ఆ ప్రభు నీతి రాజ్యాన్ని స్థాపించినప్పుడు మనం కూడా సింహాసనాల మీద అధిష్ఠులమై ఆయనతో కూడా పరిపాలన చేయడానికి అవకాశం ఉంది. ఎటువంటి గొప్ప ఆధిక్యత రక్షింపబడిన ప్రియులకు ఆ ప్రియ ప్రభు అనుగ్రహించారో ఈ సత్యాన్ని గ్రహించాలి. హృదయంలోని ఈ వేదనతో దానియేలు ప్రార్థన చేయాలి అనే భారం కలిగి ఉన్నాడు. దానియేలును ప్రార్థన చేయడానికి పురుకొల్పిన విషయం ఏమిటనగా, దానియేలు ధ్యానించిన దేవుని వాక్యమే. ఆలోచించాలి. ఆయన దేవుని వాక్యాన్ని చదువుతున్నాడు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు యొక్క పరిస్థితి అతనికి అర్థమవుతుంది. తన తోటి ప్రజల యొక్క పరిస్థితి అతనికి అర్థమవుతుంది. తన తోటి ప్రజలు వారు చెరసాలలో ఉన్నారు. చివరికి ఆ చెరసాల నుంచి వారు బయటకు వస్తారు. ఆ దినం కొరకై ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించాలి అని అంటే నా ప్రియ బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదవాలి.
దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని చదివి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించిన తరువాత ప్రార్థన చేస్తే దేవుని చిత్తం ఏమిటో బయలుపడుతుంది. నేను మనవి చేస్తున్నాను, చిలక చెప్పే పలుకులు కాదు ఇవి. దేవుని చిత్తం గ్రహించాలి అని అంటే ప్రియులరా, ఎవరెవరో ఏమేమో చెబుతున్నారు అనగా మీ పక్షంగా వారు దేవుని చిత్తాన్ని బయలుపరుస్తున్నారు అని అనుకుంటే అది భ్రమ మాత్రమే అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినాల్లో చాలామంది దుర్బోధకులు వస్తున్నారు. అటువంటి దుర్బోధకుల కూటాలకు వేల మంది మనుషులు వెళుతున్నారు. ఎందుకు అనగా ఆ దుర్బోధకులు చెప్పే మాటలు దురద మాటలు. దురద చెవులు కలిగిన వారికి ఆ దురద మాటలు కావాలి. అంటే ఈ కూటానికి వస్తే మీకు అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఈ కర్చీఫ్ను కొనుక్కోండి, ఈ నూనెను కొనుక్కోండి, ఈ నీళ్లను కొనుక్కోండి. ఏమిటండి ఇది? సజీవ గ్రంథాన్ని మనం బోధించాలి. దేవుని వాక్యం, దేవుని చిత్తం బయలుపరిచే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి, బోధించాలి. అంతేగాని లేనిపోని హంగులు చేయవద్దు అని ఒక సీనియర్ సేవకునిగా, ఈనాడు బోధించే బోధకులకు ఒక తండ్రిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మీకు డబ్బులు వస్తే రావచ్చు. మీరు ఒకనాడు ఏ స్థితిలో ఉన్నారో ఈనాడు ఏ స్థితిలో ఉన్నారో మీరు ఆలోచించి దానికి కారణమేమిటో గ్రహించి మీ యొక్క తప్పును మీరు తెలుసుకుని దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని వాక్యాన్ని ధ్యానించండి, దేవుని వాక్యాన్ని బోధించండి. ఇది గొప్ప గంభీరమైన సత్యము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదివినప్పుడు దానియేలు ఒక సత్యాన్ని తెలుసుకున్నాడు. ఇర్మియా గ్రంథంలోంచి, ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. దానియేలు తెలుసుకున్న సత్యం, ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందరు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను. ఇర్మియా భక్తుడు ప్రవచించిన ప్రవచనం, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 10వ వచనం. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించున్నట్లు నేను మిమ్మును దర్శించును. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి ఒకానొక దినాన్ని ఈ ప్రజలకు విడుదల కలుగుతుంది. గబ్రియేలు దూత 7 వారాలను గూర్చి దానియేలుకు చెప్పాడు. అప్పుడు ఇర్మియా 70 సంవత్సరాల గురించి చెప్పిన ప్రవచనాన్ని దానియేలు చదివి ధ్యానం చేస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఇది నాకు హెచ్చరిక, మనకు హెచ్చరిక. దేవుని వాక్యాన్ని మనము చదివి ధ్యానించేవారిగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. గబ్రియేలు చెప్పిన 7 వారాలకు అర్థం ఇర్మియా భక్తుడు ప్రవచించిన 70 సంవత్సరాలను పొడిగించడమే అని దానియేలు అర్థం చేసుకున్నాడు. 1000 సంవత్సరాల పరిపాలన భూమి మీద స్థాపించే వరకు ఇశ్రాయేలు ప్రజలకు కలిగే శ్రమల కాలం ఆ 70 వారాల్లోనే ఇమిడి ఉంది. ఇశ్రాయేలు ప్రజలు చెరలో ఉండవలసిన కాలము పూర్తి కావచ్చింది అని ఇర్మియా భక్తుడు చెప్పాడు. ఆ ఇర్మియా భక్తుని యొక్క ప్రవచనం దానియేలు భక్తుడు చదివి ధ్యానం చేస్తున్నాడు. అప్పుడు దానియేలు భక్తుడు ఏమి చేశాడు అనగా, ఇక భయం లేదులే, దేవుని యొక్క వాగ్దానము నెరవేరే కాలం వచ్చేసింది అని నిశ్చింతగా అతడు కూర్చోలేదు. దయచేసి మనం అర్థం చేసుకోవాలి. ఆ ప్రవచనం నెరవేర్పు కోసం భారంతో దానియేలు భక్తుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. మన జీవితాలలో మనం కూడా ఈ విధంగా
భారం కలిగి ప్రార్థించాలి. దేవుని యొక్క వాక్యంలో అనేక వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాలు నెరవేరాలి అని అంటే ఈ వాగ్దానాలను చదవాలి, ఈ వాగ్దానాలను ధ్యానం చేయాలి, ఈ వాగ్దానాల గురించి ప్రార్థించాలి. ఈ వాగ్దానాలు మన జీవితంలో నెరవేరే వరకు ప్రార్థించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ఇర్మియా భక్తుడు కన్నీటితో, భారంతో, వేదనతో ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఈ రీతిగా మన కోసమే కాకుండా మన యొక్క సహోదరుల కోసం, నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం మనము ఎల్లప్పుడూ ప్రార్థించేవారిగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. నా ప్రియ తమ్ముడు, నీవు రక్షింపబడ్డావు. నీ భార్య రక్షింపబడిందా? నా ప్రియ తమ్ముడు, నీవు రక్షింపబడ్డావు. నీ తల్లిదండ్రులు రక్షింపబడ్డారా? నా ప్రియ తల్లిదండ్రులుగా ఉన్న ప్రియ తమ్ముళ్ళు, చెల్లెండ్రు, మీరు రక్షింపబడ్డారు. మీ బిడ్డలు రక్షింపబడ్డారా? ఈ కుటుంబ భారం మన యొక్క జీవితాల్లో ఉండాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. సాతాను యొక్క చెరలో ఉన్న ఆత్మలు విడుదల పొంది యేసు ప్రభు వారిని తమ సొంత రక్షకునిగా చేసుకున్నట్లుగా ప్రార్థించాలి అనేది నా యొక్క సలహా. ఈ రాత్రి సమయంలో ఈ వాక్యాన్ని ఎంతమంది వింటున్నారో వారి అందరి హృదయాలలో ఈ భారాన్ని కలిగించాలి అని నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దయచేసి సత్యాన్ని మీరు గమనించాలి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 3-4 వచనాలు నేను చదువుతున్నాను. అంతటా నేను గోనె పట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. ఆయన ఎప్పుడైతే వాక్యాన్ని చదివి ఆ యొక్క భావాన్ని గ్రహించాడో, ఆ భావాన్ని ధ్యానిస్తూ ఉన్నాడో, తన హృదయంలో భారము పెరుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన యొక్క జీవితాల్లో కూడా రక్షింపబడని ప్రియుల కొరకైన భారం పెరగాలి అని నేను మనవి చేస్తున్నాను. ఆ మాట మీరు అర్థం చేసుకోండి. స్వస్థతలు జరుగుతాయి, స్వస్థతలు కావాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఆ మాట వినండి అమ్మా, ఆ మాట వినండి బాబు. ఆరోగ్యంగా ఉండి నరకానికి వెళ్ళడం అది మంచి పద్ధతి కాదు. మీకు ఆరోగ్యాలు కావాలి అని అంటే ఏమేమో సదుపాయాలు ఉన్నాయి. దేవుని యొక్క వాక్యాన్ని మనము విపరీత అర్థాలు చెప్పి దానిని మనము ఇష్టానుసారంగా కలపకూడదు, చెరపకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దానియేలు భక్తుడు ఏం చేస్తున్నాడు? ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనను చేయుటకై. అవును, ఆయన ఉపవాసం ఉన్నాడు, ఆయన విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ మాటలు చదువుతూ ఉంటే మన యేసు ప్రభు వారు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లుగా మనం క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చదువుతాం. అయితే ఉపవాస ప్రార్థన కానీ, ఉపవాసం ఉండకుండా చేసే ప్రార్థన కానీ సేవలో ఒక భాగం కాదు. ఆ సేవలో చేయవలసిన విధుల కంటే ప్రార్థన ఉన్నతమైనది, అది అదనంగా చేయవలసింది. అంటే ఉపవాస ప్రార్థన అయినా, భారంతో కూడిన ప్రార్థన అయినా మనము సేవలో ఒక ప్రత్యేకమైన రీతిగా చేయవలసిన ఆవశ్యకత ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఆదిమ సంఘంలో ఎంతోమంది విశ్వాసులు వారు ఉపవాస ప్రార్థన చేసినట్లుగా మనం చదువుకున్నాం. అపోస్తులైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఈ రీతిగా వ్రాశారు. ఆ మాట చదివి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 17వ అధ్యాయము 27వ వచనం. కపట సహోదరుల వాళ్ళని ఆపదలోనూ ఉంటుని ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరతంతోనూ ఉంటుని ఇంకనూ చెప్పవలసినవి అనేకాలు ఉన్నాయి. ఒక నిర్దిష్టమైన ప్రయోజనాల కోసం దానియేలు పట్టుదలతో విడవకుండా ప్రార్థించాడు. మన యొక్క జీవితాల్లో కూడా అటువంటి పట్టుదలతో కూడిన ప్రార్థన అనుభవం కలిగి ఉండాలని మనం చేస్తూ ముగిస్తున్నాను.
దానియేలు ప్రార్థన మన ప్రార్థనగా ఉండాలని మనవి చేస్తున్నాను. ప్రియులరా, ఇంతవరకు ఓపికతో ఈ వాక్యాన్ని విన్నందుకై మీకు నా హృదయపూర్వక వందనాలు. దానియేలు భక్తుడు ప్రార్థనాపరుడు. మనం కూడా ప్రార్థనాపరులుగా ఉండడానికి మనం ఈ రాత్రే తీర్మానం చేసుకోవాలి. ఇక ఈ కార్యక్రమం గురించి చెప్పవలసి వస్తే ఒక మాట అనేక పర్యాయాలు చెబుతున్నాను. నేను చెబుతున్నానని విసుగు చెందవద్దు. ఒక్క మాట, ఈ కార్యక్రమం ఈ రీతిగా నిర్విఘ్నంగా సాగాలనంటే మీ సహాయాన్ని ఒక తండ్రిగా నేను కోరుకుంటున్నాను. ఒక ప్రోగ్రాంకు 11,000 రూపాయలు ఖర్చు అవుతుంది. తదుపరి ఎంత అనుకుంటే అంత సహాయం చేసి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించమని మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్. అడ్రస్ 1-1- మరలా 214/2 1-1-214/2 ఫ్లాట్ నంబర్స్ 505 and 506. ఫ్లాట్ నంబర్స్ 505 and 506. పృథ్వీ అపార్ట్మెంట్స్ ఎక్స్టెన్షన్, పృథ్వీ అపార్ట్మెంట్స్ ఎక్స్టెన్షన్, వివేక్ నగర్, చిక్కడపల్లి, హైదరాబాద్ 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్.